దేవా మీకు స్తోత్రం. ఈ మీ సన్నిధి మాకు ఇచ్చినందుకు వందనాలు. దూర ప్రాంతాల నుండి, దరిదాపుల నుండి మీ ప్రజలను మీరు నడిపించిన విధానం కొరకు వందనాలు. ఈ దినం ప్రభా మీ మాటతో నన్ను మా అందరిని తృప్తిపరచండి. ఈ చిన్న సాక్ష్యాలను బట్టి, చిన్న బిడ్డలు పాడిన పాటల్ని బట్టి ప్రభా ఓవరాల్ అంతటిని బట్టి మీ నామం మహిమపరచబడుతున్నందుకు స్తోత్రం. మీ నామానికి మహిమ ఘనత ప్రభావం తండ్రి. అనేకులు రకరకాల సమస్యలతో, ఆపదలతో, కన్నీటితో, వేదంతో, దుఃఖాలతో, సంతోషాలతో మీ సన్నిధికి వచ్చారు. వీళ్ళందరినీ ప్రభా మీరు జ్ఞాపకం చేసుకున్నారు, మీరు పిలిచారు. పిలిచిన దేవుడు నమ్మదగిన దేవా మీకే స్తోత్రం నిలుస్తున్నాను అయ్యా. మీ సన్నిధిలో నిత్య సుఖములు గలవు, మీ సన్నిధిలో సంతోష సమాధానాలు గలవు. మీ సన్నిధిని ప్రభా మేము ఆపేక్షించినప్పుడల్లా మీరు మమ్మల్ని దీవిస్తున్నారు, అందుకు స్తోత్రం. ఈ సమయంలో ప్రభా దూర ప్రాంతాల నుండి కూడా మీ వర్తమానం ఆలకిస్తున్న వాళ్ళందరినీ కూడా దీవించండి. వచ్చినటువంటి వాళ్ళందరికీ మీ సంపూర్ణమైన ఆనందంతో తృప్తిపరచండి. ఆయన ఖాళీ కుండలతో వచ్చిన వీరిని మీ సర్వ సమృద్ధితో దీవించి నింపి ప్రభా ఆశీర్వదించండి. యేసు పవిత్రమైన నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మా అందరం కూడా మాకంటే కొంచెం దూరం ఉండొచ్చు, దేవమ్మ వాళ్ళు మేడ్చల్ నుండి వచ్చారు. వాళ్ళకి చప్పట్లు కొడదామా? మేడ్చల్ నుండి సమయానికి వచ్చారు. మొదటిసారి నాకు ఫ్రెండ్ వాళ్ళన్న, మా పాస్టర్ ఆమెకు ఫ్రెండ్, మేమందరం హాస్టల్లో చదువుకున్నాం. ఈరోజు వాళ్ళు మా ఫోన్ నెంబర్ వెతికి గత 4 రోజుల క్రితం ఫోన్ చేస్తే సరే చర్చికి రండి అని చెప్పాను. ఇది మన చర్చి ఏదో చర్చి కాదు, ఇది ఒక కుటుంబం. హల్లెలూయా. ఇది కుటుంబం, అందరం కూడా ఒక కుటుంబంలో ద ఫ్యామిలీ అట్మాస్ఫియర్, కుటుంబ వ్యవస్థను మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. చర్చ్ అంటే దూరం, పాస్టర్ ఎక్కడో మేము ఎక్కడో అక్కడ. ఇక్కడ అయితే కుటుంబం అందరం కూడా కలిసి, ఇందులో అన్నీ ఉంటాయి. అలగడాలు ఉంటాయి, ఓదార్పులు ఉంటాయి, తిట్టుకోవడాలు ఉంటాయి, ప్రేమించడాలు ఉంటాయి. కుటుంబంలో ఎట్లా ఉంటాయో అన్నీ కూడా ఉంటాయి. కనుక ఈ కుటుంబ వ్యవస్థలో మీ అందరికీ కూడా ఆహ్వానం తెలియజేస్తున్నాం. హల్లెలూయా. కనుక వచ్చిన వాళ్ళందరినీ బట్టి దేవునికి వందనాలు. శిరీషాన్ని బట్టి దేవునికి వందనాలు. ఆ పై 3 ఫ్లోర్లు నాకు అంత పైకి ఎక్కాలని శరీరం సహకరించకపోయినా 2 సార్లు ఎక్కా. అక్కడ 3 కుటుంబాలు ఉన్నారు. ఒకటి రమణ అని కుటుంబం, ఇంకో సిస్టర్ హేమలత అని, తర్వాత వీరు. ఆ పైకి వెళ్ళి ప్రార్థన చేస్తే వస్తారు అనుకున్నాం గతంలో. కనుక ఈ దినం ఎట్లయినా తీసుకురా దేవా అని ప్రార్థన చేశారు. కూడా ఆమెను నడిపించాడు. హల్లెలూయా. కనుక వాళ్ళ కొడుకు కూడా మంచి స్వస్థత ఇచ్చి నడిపించాడు. అంజమ్మ గారు వారి పెళ్ళి కార్డుతో వచ్చింది. వాళ్ళ కుమార్తె గతంలో ఇక్కడ మనం ఎంగేజ్మెంట్ చేసాం. అయితే మహబూబాబాద్లో 13వ తేదీ నవంబర్ ప్రార్థన చేస్తాం. పెళ్ళి ఖచ్చితంగా మంచిగా కావాలని ప్రార్థన చేస్తాం. దేవుడు మిమ్మల్ని దీవించాలని ఆశ. సిద్దిపేటలో 2 రోజులు మీటింగ్స్కి వెళ్ళాను. సిద్దిపేటలో అక్కడ 2 రోజులు మీటింగ్స్ పెట్టాం. ఆ 2 రోజులు మీటింగ్స్ వెళ్ళి వచ్చాను. బుధవారం రోజు ఇక్కడ జయదుర్గ పాస్టర్స్ ఫెలోషిప్లో వాక్యం చెప్పాలి అని చెప్పి పిలిస్తే వచ్చాను. పొద్దున్నే కనుక కొంచెం హడావిడిగా వచ్చాను. పొద్దుటే బ్రేక్ఫాస్ట్ మీటింగ్ బోయినపల్లి చౌరస్తాలో. నేనైతే సిగ్నల్ పడుతుందనే వెళ్తున్నా, అటు ఒక అమ్మాయి బండి మీద స్పీడ్ వచ్చేసి నా బండికి తగిలిచ్చి నేను ఇంక అట్లనే పడిపోయినప్పుడు ఏం కాలేదు, ఏం దెబ్బలేం తగలలేదు. సర్లే అని చెప్పి వెళ్ళిపోయినా. ఇక్కడ వాక్యం చెప్పి చక్కగా వచ్చి ఎవరైతే చర్చికి రావట్లేదో వాళ్ళని ఒకసారి నన్ను చూద్దామని చెప్పి రామారావు వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ ప్రార్థన చేసి, ఆ ప్రార్థన చేస్తే రామారావు వాళ్ళ సతీమణి శాంతకుమారి నన్ను చూసి, ఇదే డ్రెస్ మీద నువ్వు ఒక అమ్మాయి వచ్చి నిన్ను కత్తితో పొడిసేసింది, నువ్వు పడిపోయినావు బండి మీదకి వెళ్ళి
అని చెప్పి నాకు చెప్పింది అప్పుడే. అది నేను సూట్ వేసుకొని వచ్చాను, ఈ సూట్ మీదనే పడిపోయినావు అట్లా అని చెప్పి. సరే పడిందైతే పడినాను, కానీ దెబ్బలేం తగలలేదు అనుకున్నాను. సరే అని చెప్పి వాళ్ళకి కూడా ఏం చెప్పలే, వెళ్ళిపోయాను. నా మనసులో దేవుడు నన్ను ఎంత కరెక్ట్గా ప్రొటెక్ట్ చేస్తున్నాడు అనేది జ్ఞాపకంలోకి తీసుకొచ్చాను. నన్ను చూస్తున్నాడు, నాకు దెబ్బలు తగలకుండా చేస్తున్నాడు. నా ప్రయాణంలన్నింటిలో కూడా ఆయన తోడు ఉన్నాడు కనుక నాకేం కాలేదమ్మా, దేవుడు నాకు ఉన్నాడు అని చెప్పేసి ఎలా వెళ్ళిపోయానో అది ఆమె చెప్పింది. తర్వాత ఇంటికి పోయి చూస్తే ఈ ప్రక్కలో ఈ మోచేయి బలంగా కొట్టుకున్నది. అది నాకు తెలియలేదు. స్పీడ్ బ్రేకర్స్ దగ్గర కొంచెం అట్లా జంప్ అయినప్పుడు అర్థమైంది. మూవ్ స్ప్రే ఉంటుంది కదా, అది తీసుకొచ్చి కొడితే నాకు అసలు చల్లనీళ్ళు కానీ చల్లవి కానీ పడవు. అది కొట్టినందువల్ల జలుబు చేసి రన్నింగ్ రోస్ ఖచ్చితంగా ముక్కులో నుండి కారుతా ఉంది. తర్వాత ఊరికే ఉమ్మొస్తూ ఉంది. చాలా ఈ దెబ్బ కన్నా అది ఎక్కువ అయిపోయింది. ఇక డాక్టర్, మనకు తెలిసిన డాక్టర్ ఉన్నాడు, ఫ్యామిలీ డాక్టర్, ఆయన దగ్గరికి పోతే ఆయన ట్యాబ్లెట్లు ఇచ్చాడు. కొద్దిపాటి ఉపశమనం అయింది, మంచిగా అయింది. కాకపోతే ఇంకా కొంచెం రిప్స్ నొప్పులు ఉన్నాయి. దాని కొరకు మీరందరూ ప్రార్థన చేస్తారని అందరికి కూడా జ్ఞాపకం చేస్తున్నాం. హల్లెలూయా. అయితే దేవుని పని చేసినప్పుడు అపవాది కూడా తన కార్యం జరిగిస్తూ ఉంటాడు. ఈ దినం దేవుడు మనందరినీ పిలుస్తున్నటువంటి పిలుపును జ్ఞాపకం చేయాలని ఆలోచన ప్రార్థన ద్వారా దేవుడు మనందరినీ ఈ రీతిగా నడిపించినందుకు దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. చిన్న ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధుడా, నమ్మకమైన దేవా, మీకు స్తోత్రం. ఈ సమయంలో మీ దీన సేవకుడిగా నన్ను మీ చేతికి సమర్పించండి. ఇది అద్భుతం చేయండి నాయన. దీవించండి, వేడుకుంటాను. ప్రతిఫలం అనుగ్రహించి ఆశీర్వదించండి, మేలుతో తృప్తిపరచండి. వచ్చిన ప్రతి ఒక్కరు ప్రభా పరిశుద్ధాత్మదేవా మీరు మాట్లాడి దీవించి సంరక్షించి ఆశీర్వదించి ఆరోగ్యం ఇచ్చి క్షేమించి హృదయవాంఛలను తీర్చి ఉత్సాహంతో ఉల్లాసంతో మీ మందిర ఆవరణలో నింపుకున్న వారి మేలు పొంది ప్రభా దీవించబడ్డానికి సహాయం చేయమని యేసు కరుణగల నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. 12:30 అయింది, అరగంటలో ముగించాలి కనుక జ్ఞాపకం చేస్తాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. హల్లెలూయా. మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. మన ప్రభు అయినటువంటి దేవుడు నమ్మదగిన వాడు. మళ్ళీ చదవండి, మళ్ళొకసారి గట్టిగా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసానికి మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. మన ప్రభు అయినటువంటి యేసు తన కుమారుని ద్వారా తన సహవాసానికి పిలిచినటువంటి వాడు. తనతో కూడా ఉండడానికి. సహవాసం అంటే ఇద్దరు స్నేహితుల సహవాసం, ఇద్దరు భార్యాభర్తల సహవాసం, ఇద్దరు అన్నదమ్ముల సహవాసం. సహవాసానికి పిలిచారు. తన కుటుంబం అంతటి సహవాసం. ఈ సహవాసానికి మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. కనుక నమ్మదగిన దేవుడు మిమ్మల్ని పిలిచాడు. ఎవరితో ఉండడానికి పిలిచాడంటే ఆయనతో ఉండడానికి పిలిచాడు. పై వచనం, మొదటి వచనం నుండి చదవండి. దేవుని యొక్క కొరింథీలో ఉన్న దేవుని సంఘము అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండటకు పిలువబడిన వారిని వారికి మనకు ప్రభువుగా ఉన్న మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రతి స్థలములో ప్రార్థించే వారందరికీ బహుమని చెప్పి రాయినది. హల్లెలూయా. ఇక్కడ మనం గమనిస్తే అపోస్తలులకి, పరిశుద్ధులకి అందరికి కూడా ప్రతి స్థలములో ప్రార్థన జరుగుతున్న వారందరికీ ఆయన సహవాసంలోనికి మనల్ని పిలిచాడు. హల్లెలూయా. గతంలో ఎక్కడెక్కడో ప్రార్థనలకు వెళ్తుండొచ్చు. వారిని అపోస్తలులు దేవుని యొక్క చిత్తం సేవ జరిగిస్తూ
సంఘాలు స్థాపిస్తూ ఆయా చోట్లకు వెళ్ళిన వాళ్ళందరినీ కూడా పిలిచేవాడు. ప్రతి స్థలంలో పరిశుద్ధులు అనబడిన వారు, పరిశుద్ధులుగా ఉన్నటువంటి వారందరినీ పిలిచినటువంటి దేవుడు. ఆయన సహవాసానికి మనల్ని పిలిచాడు. యు ఆర్ మోర్ దెన్ కాంకరర్స్, యు ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్ పీపుల్ ఇన్ హిస్ సైట్. ఆయన పట్ల మీరు చాలా విలువైనటువంటి వ్యక్తులని దేవుడు ఆయన సహవాసంలో ఉండడానికి పిలిచాడు. తర్వాత వచనం, క్రీస్తు యేసునందు మీకు అనుగ్రహింపబడిన దేవుని కృపను చూచి మీ విషయమై నా దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. హల్లెలూయా. ఎల్లప్పుడూ మీ అందరి విషయమై ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. వచ్చే వారం నుండి ఒక లెక్చర్ పెడతాం, ఒక బుక్ పెడతాం, అందరి పేర్లు ఇక్కడ రాస్తాం, నీ ప్రార్థన మనవులు కూడా ఇక్కడ రాస్తాం. ఆ ప్రార్థన మనవులన్నీ కూడా అయిపోవాలి. అయితే దేవుడు కొంతకాలం నుండి నాకు ప్రేరేపిస్తున్నాడు ఏంటంటే, వీక్ ఆఫ్ ప్రేయర్, ఒక వారం అంతా కూడా ప్రార్థన పెట్టాలి. అందరి అవసరతల కొరకు, పరిశుద్ధులందరి అవసరతల కొరకు, సంఘ అవసరతల కొరకు, అనేకుల అవసరతల కొరకు, పరిశుద్ధుల కొరకు. అయితే వచ్చే వారం మనకి కోతకాలం పండుగ ఉంటుంది. కోతకాలం పండుగ అయిన వెంటనే మన కుమారుడు ఎవరు ఉన్నారు కదా, ఆయన తెలిసిన వాళ్ళు ఎవరో మంచి స్కూల్ టీచర్ ఒక ఆయన ఉన్నాడు. కర్సివ్ రైటింగ్ ఎంతమందికి తెలుసు? కర్సివ్ రైటింగ్ తెలిసిన వాళ్ళతో చేయొద్దండి సార్. మనకి కరెక్ట్గా రాయడం ఏంటో తెలియదు, రాస్తాం, అందరం రాస్తాం, కానీ అక్షరం అచ్చుకు తినట్లు రాయడం తెలియదు. అందుకని ఇంగ్లీష్లో కర్సివ్ రైటింగ్ అంటారు. 4 లైన్లలో కరెక్ట్గా ఫిల్ చేసి రాయాలి. అది ఎంత ఈజీగా రాయడమో ఆయన నేర్పిస్తాడు. ఒక సార్ ఉన్నాడని చెప్పాడు. అయితే అందరికీ మళ్ళీ పిల్లలకి ఇంకో రోజు పెడితే ఒకరు వస్తారు, ఒకరు రారు కనుక ఆదివారమే అది పెడదామని చెప్పి జ్ఞాపకం చేస్తున్నా. వచ్చే వారం అందరూ కూడా కాన్ఫరెన్స్లో అని చెప్తారు. అందరూ కూడా చెవి తెరిచి వినండి. ఏంటంటే అందరికి కూడా మధ్యాహ్నం ఇక్కడ భోజనం ఉంటుంది. మా అందరం కూడా కోతకాల పండుగ చేసుకుంటాం. ఆ పండుగ అయిన వెంటనే పిల్లలందరినీ ఇక్కడ పెడతాం. మనందరం అక్కడ టెంట్లో కూర్చుంటాం. ఒకవేళ ఎవరికైనా నేర్చుకోవాలని అంటే వాళ్ళు కూడా ఇక్కడ రావచ్చు. అందరికి కూడా ఇంగ్లీష్లో కరెక్ట్గా మంచిగా కర్సివ్ రైటింగ్ ఇట్లా రాయాలో ఆయన చాలా సులభమైన పద్ధతిలో నేర్పిస్తాడంట. కనుక అందరూ కూడా ఆ రోజు వచ్చే వారం రావాలని కోరుతున్నాం. మళ్ళీ రెండో టైం ఎందుకు మీకు బర్త్డే అని చెప్పి ఆ రోజే అది పెట్టడానికి ప్రార్థన పూర్వకంగా సిద్ధపడుతున్నాను. కనుక మీరు రండి, మీ పిల్లల్ని తీసుకురండి, మీకు తెలిసిన వాళ్ళను అందరినీ కూడా తీసుకురావాలని ముందే కోరుతున్నాను. ఈ వర్తమానం పెట్టేటువంటి సుధీర్ కూడా అందరికి కూడా పంపించాలని నేను చేస్తా ఉన్నాను. కర్సివ్ రైటింగ్ నేర్పించాను. ఎవరైనా నేర్చుకోవచ్చు. 100 సంవత్సరాల ముసలమ్మ కూడా నేర్చుకోవచ్చు. చదువు నేర్చుకుంటే ఎక్కడ పోదు, ఎవరు దోసుకుని పోరు. కనుక ఆ పద్ధతికి మీ అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాను. అయితే 9వ వచనం ఏం చెప్తుందంటే, దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమును మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. హల్లెలూయా. అందరూ గట్టిగా చెప్పాలి హల్లెలూయా. మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. నమ్మదగిన దేవుడు అయితేనే అందరూ వస్తారు. నమ్మదగిన దేవుడు కాకపోతే చాలా కష్టం. ఈ దేవుడి దగ్గర మనమేమి మన తలలు బాదుకోవక్కర్లేదు, మన శరీరాన్ని నలుపుకోవక్కర్లేదు, మన యొక్క శరీరాన్ని నలుగొట్టుకోవాల్సిన పని లేదు. మంచిగా ఉందాకతనమైనటువంటి డ్రెస్లు వేసుకొని దేవుని సన్నిధిలో ఆయన స్తుతించేటువంటి వ్యక్తులుగా ఉండాలని చెప్పి కోరుతున్నాను. నమ్మదగిన దేవుడు. 10వ అధ్యాయం 13వ వచనం కూడా, మీరందరూ ఏకభావంతో మాట్లాడవాలని 10వ అధ్యాయం 1 కొరింథీ 10వ అధ్యాయం 13వ వచనం. దేవుడి దగ్గర పోయినాం.
దేవుడి దగ్గరకు వచ్చాం, నమ్మదగిన దేవుడు. ఏ రకమైన సమస్య రాదు అంటే కాదు, కానీ సమస్య వచ్చినా మనం ఎంతవరకు తట్టుకోగలమో అంతవరకే ఆ సమస్య వస్తుంది. హల్లెలూయా. తట్టుకోగలిగినంత వరకే శోధన ఇస్తాడు. తట్టుకోలేని సమయంలో తానే మన యొక్క బాధలన్నీ కూడా భరించి వేస్తాడు. హల్లెలూయా. నమ్మదగిన దేవుడు. మరొకసారి చదవండి. సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపదు. దేవుడు నమ్మదగిన వాడు. మీరు సహింప తగిన దానికంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపనీయుడు. మిమ్మల్ని ఎంతవరకు శోధిస్తాడంటే మీరు ఓర్చుకోగలిగినంత వరకే శోధిస్తాడు. మీరు సహించగలిగినంత వరకే శోధిస్తాడు. అంతకంటే ఎక్కువగా ఆయన శోధింపడు. హల్లెలూయా. నమ్మదగిన దేవుడు. ఒకసారి చిన్నపిల్లలు మనకు సహాయం చేయడానికి పూనుకుంటారు. ఈ వాటర్ బాటిల్ మోయగలిగితే అంతనే ఇస్తాం, లేకపోతే ఒక 10 కేజీలు బరువు మోయగలిగితే అంతే ఇస్తాం. 10 కేజీలు బరువు మోయగలిగిన వాడికి 100 కేజీల బరువు ఎత్తాం. అలాగే దేవుడు కూడా మనకి ఎంతవరకు శోధన సహించగలమో అంతవరకే శోధన ఇస్తాడు, కానీ శోధనలో జయించే శక్తి దేవుడే ఉంటాడు. యోబు అంతటికన్నా గొప్ప భక్తుడు. యోబు భక్తుడితో దేవుడు చెప్పాడు, ఆయన కృప అతడికి చాలు. ఒకవేళ ఆయన యొక్క భక్తిని బట్టి అపవాది అన్నాడు, నీ చేయి తొలగిస్తే ఆయన నిన్ను వెంటనే ఆయన నిన్ను విమర్శిస్తాడు, నీ ముఖం ముందే నిన్ను దూషిస్తాడు అని చెప్పాడు. అయినప్పటికీ కూడా తన చేయి తొలగించినప్పటికీ కూడా ఆయన ప్రాణాన్ని ముట్టుకునివ్వలేదు. దేవుడు అద్భుతంగా అతన్ని బాగు చేసి 200 దీవెనలు అతనికి ప్రసాదించాడు. హల్లెలూయా. హల్లెలూయా. కనుక శోధన జయించేవాడు, శోధనను తట్టుకునే శక్తినిచ్చేవాడు, శోధనలో విజయం ఇచ్చేవాడు, శోధనలో బలం ఇచ్చేవాడు, నమ్మకమైన దేవుడు తన సహవాసానికి మనల్ని పిలిచాడు. 1 తెస్సలోనీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 24వ వచనం. 1 తెస్సలోనీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 24వ వచనం. మిమ్మల్ని పిలిచిన వాడు నమ్మకమైన వాడు కనుక అలాగ చేయను. హల్లెలూయా. 23వ వచనం నుండి చదివితే మరి మంచి అర్థమవుతుంది. ఈ దేవుడు ఎలాంటి దేవుడు అంట? సమాధానకర్త అయిన దేవుడే మిమ్మల్ని సంపూర్ణంగా పరిశుద్ధపరుస్తాడు. మొట్టమొదట దేవుడు పరిశుద్ధత కోరుకుంటాడు. పరిశుద్ధత లేని వారికి పరిశుద్ధత ఇచ్చే దేవుడు, పరిశుద్ధత లేని వాడిని పిలిచే దేవుడు, పరిశుద్ధుడిగా ఉండడానికి దేవుడు పిలిచాడు. తప్పిపోయిన కుమారుడిని చూసి మొట్టమొదట అతని యొక్క వస్త్రాలను, ఆయన శరీరాన్ని శుభ్రపరిచి అతని వస్త్రాలను ఎవరైతే అలంకారూపంగా ఇచ్చాడో ఆ రీతిగా సమాధానకర్త అయిన దేవుడే మిమ్మల్ని సంపూర్ణంగా, ఇక్కడ మాట ఏంటి? సంపూర్ణం. సంపూర్ణమైనది చాలా ప్రాముఖ్యం. సంపూర్ణం అంటే దానికి మించి లేదు, ఇంకా దాని తర్వాత ఇంకా లేదు. సంపూర్ణుడిగా చేసే దేవుడు. అన్ని విషయాల్లో సంపూర్ణం. ఆర్థికంగా సంపూర్ణం, ఆరోగ్యపరంగా సంపూర్ణం, కుటుంబపరంగా సంపూర్ణం. తర్వాత మన బ్రతుకు జీవితంలో ఏమేమైతే అవసరమో అవన్నీ కూడా సంపూర్ణంగా ఇచ్చేవాడు. హల్లెలూయా. ఇంకా లేదు, ఇది నాకు రాదు, ఇది కలగదు అనకుండా సంపూర్ణంగా ఇచ్చేటువంటి దేవుని యొక్క సన్నిధికి మీరు పిలువబడ్డారు, నేను పిలువబడ్డాను. హల్లెలూయా. సమాధానకర్త అయిన దేవుడే మిమ్మల్ని సంపూర్ణంగా పరిశుద్ధపరచునుగాక. తర్వాత మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడయందు నిందారహితంగాను సంపూర్ణంగాను ఉండునట్లు కాపాడబడునుగాక. హల్లెలూయా. సంపూర్ణం, నిందారహితం. ఇంతవరకు ఏమేమి తప్పులు చేసామో వాటిని కూడా యేసు ప్రభు తన రక్తంతో కడిగి ఇంకా పాపం లేకుండా, ఇంకా మలినం లేకుండా, ఏ రకమైనటువంటి
రకమైనటువంటి డాగు లేకుండా పూర్తిగా శుద్ధి చేసి అప్పుడప్పుడు వెహికల్ సర్వీసింగ్ చేపిస్తూ ఉంటారు. అంటే సర్వీసింగ్ చేసి తీసుకొస్తే వెహికల్ మళ్ళీ ఎట్లా కనబడాలి, కొత్తగా కనబడాలి కదా. మన జీవితంలో కూడా యేసు ప్రభు రక్తంలో సర్వీసింగ్ చేయబడాలి. కనుక రక్తంలో కడగబడినటువంటి వ్యక్తులు బల్లారాధనలో పాల్పప్పులు పొందుతారు. బల్లారాధనలో పాల్పప్పులు పొందక మునుపు మనల్ని మనం పవిత్రపరచుకుంటున్నాం. సంపూర్ణమైనటువంటి పవిత్రత దేవుడు మన కొరకు చేస్తాడు. తన రక్తం ద్వారా మనల్ని పవిత్రులుగా చేస్తాడు అని చెప్పి దేవుని వాక్యం చెప్తుంది. ఇప్పుడు మిమ్మల్ని పిలిచిన వాడు నమ్మకమైన వాడు. హల్లెలూయా. మిమ్మల్ని పిలిచిన దేవుడు ఎలాంటి వాడు? నమ్మకమైన వాడు. నమ్మకమైన వాడే గాక సమాధానకర్తనే గాక పరిపూర్ణుడు, పరిశుద్ధుడు. ఆయన మనల్ని పరిశుద్ధతలోని నడిపించేవాడు. కనుక మిమ్మల్ని పిలిచిన వాడు నమ్మకమైన వాడు కనుక అలాగు చేయును. హల్లెలూయా. అలాగు చేయనంటే మనలో ఏ రకమైనటువంటి కల్మషం లేకుండా, ఏ రకమైన పాపం లేకుండా, ఏ రకంగా దేవునికి అయిష్టమైనది లేకుండా మనల్ని పవిత్రపరిచేవాడు నమ్మకమైన వాడు. హల్లెలూయా. ఎవరి దగ్గరికి వచ్చాం మనము? నమ్మకమైన వాడు. ఎవరు పిలిచారు మనల్ని? నమ్మకమైన వాడు పిలిచాడు. మనల్ని సమాధానకర్త అయినటువంటి దేవుడు పిలిచాడు. 2వ తిమోతిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం. 2వ తిమోతిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం. మనము నమ్మదగని వారమైనను ఆయన నమ్మదగిన వాడిగా ఉన్నాడు. హల్లెలూయా. మనం నమ్మదగిన వారం కాదు. ఏ మనుషుడు నమ్మదగిన వాడు కాదు. వస్తామంటాం రామ్, ఇస్తామంటాం ఇయ్యం, తెస్తామంటాం దేవు కదా, నేను చేస్తానంటారు చెయ్యరు. కనుక మనం నమ్మదగిన వారమై కానప్పటికి కూడా నమ్మదగిన దేవుడు ఎవరు? దేవుడు. ఆయన నమ్మదగిన వాడు, నమ్మదగిన వాడుగా ఉండను. హల్లెలూయా. కనుక మనం కూడా ఏం కావాలని దేవుడు కోరుకుంటున్నాడు? నమ్మదగని వారుగానే ఉండాలని కోరుతున్నాడా? నమ్మదగిన వారం కావాలని కోరుతున్నాడా? కొంచెం గట్టిగా చెప్పు. నమ్మదగిన వారం కావాలని దేవుడు కోరుకుంటున్నాడు. హల్లెలూయా. కనుక మనం నమ్మదగని వారమైనప్పటికీ కూడా దేవుడు నమ్మదగిన వాడు. హీఈస్ ఫెయిత్ఫుల్. ఆయన నమ్మదగిన వాడు. కనుక ఆ నమ్మకదగిన దేవుడు ఆయన తన ప్రాణాన్ని పెట్టి మనల్ని సంపాదించుకున్నాడు. హల్లెలూయా. కనుక దేవుని యొక్క వాక్య భాగం 1 పేతురు 4వ అధ్యాయం 19వ వచనం. 1 పేతురు 4వ అధ్యాయం 19వ వచనం. కాబట్టి దేవుని చిత్త ప్రకారం దేవుని చిత్త ప్రకారం బాధపడు ప్రతి వారు సత్ప్రవర్తన గలవారై. సత్ప్రవర్తన అంటే సరైన ప్రవర్తన, మంచి ప్రవర్తన గలవారై నమ్మకమైన సృష్టికర్తకు ఎవరికి అప్పగించుకోవాలి? నమ్మకమైన సృష్టికర్తకు మన ఆత్మలను అప్పగించుకోవాలి. అక్కడక్కడ లాకర్స్ పెడతారు, రైల్వే స్టేషన్లో లాకర్స్ పెడతారు. నమ్మకమైనటువంటి వ్యక్తులకే వాళ్ళు అది అప్పగిస్తారు. కానీ నమ్మకం లేకపోతే కష్టం. కానీ మన ఆత్మ నరకంలో పడేవాడికి అప్పగిస్తారా? ఆత్మను దేవుని సముఖంలో దేవుని దగ్గర నిలబెట్టి వాడికి అప్పగిస్తారా? ఎవరికి అప్పగిస్తారు? నమ్మకమైనటువంటి ప్రభు, నమ్మకమైన సృష్టికర్తకు. నిన్ను నన్ను సృష్టించిన సృష్టికర్త. మరి చనిపోతే ఈ ఆత్మ ఎవరికి పోతుంది? దేవుడిచ్చినటువంటి ఆత్మ దేవుని యొక్క సన్నిధికి చేరుతుంది. కనుక నమ్మకమైనటువంటి సృష్టికర్తకు మనం అప్పగించాలి. హల్లెలూయా. హల్లెలూయా. కొంచెం సౌండ్ పెద్దగా. చలికాలం కదా, 12:30కి వస్తాం మనం. కనుక 10:30కి రావాలి. కనుక దేవుని వాక్యం చెప్తుంది నమ్మకమైనటువంటి దేవుడికి మన ఆత్మను అప్పగించాలి. మీ అందరి ఉద్దేశం మంచిదే, పొద్దున్నే లెగాలని. పాపం చలి చేస్తుంది, ఇంకా దుప్పటి కప్పుకో, ఇక పడుకో,
ఇంకొంచెం లేవు, ఇంకొంచెం టైం కానీ, ఇంకా 10 నిమిషాలు కానీ, ఇంకా 5 నిమిషాలు కానీ, ఇంకా అరగంట కానీ, మీరు అందరూ రెడీ కండి, నేను పడుకుంటాను. మీరు రెడీ అయిన తర్వాత నన్ను లేపండి, నేను అప్పుడే త్వరగా లేస్తాను. అట్లా కొన్ని మాటలు ఉంటాయి ఇంట్లో. తీరా ఇక నాకు రావాలనిపించట్లేదు, మీరు వెళ్ళండి అంటారు. కానీ అలాంటి పరిస్థితి కాకుండా అందరూ కూడా నమ్మకమైన దేవుడికి మన నమ్మకత్వాన్ని నిరూపించుకోవాలి. హల్లెలూయా. మన నమ్మకమైన వాళ్ళని కాదని దేవుడికి తెలిసి కూడా నమ్మకమైన వాడుగా దేవుడు ఉన్నాడు. ఆ నమ్మకమైన దేవుడికి మన ఆత్మను సమర్పించాలి. కనుక దేవుని వాక్యం ఇక్కడ 1 యోహాను 1:9 ఏం చెప్తుందంటే, 1 యోహాను 1:9 ఏం మనల్ని నమ్మకస్తులుగా చేయదంటే, పాపం ఉన్నటువంటి వ్యక్తి జీవితాన్ని నమ్మకానికి అప్పగించకుండా చేస్తాం. అయితే ఏం తీసేసుకోవాలి? మన పాపాలు మనం తొలగించుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. పక్కన పెట్టాలి. ఓకే, అక్కడ మందికి ఇషారా కాఫీ అంటారు కదా, కొంచెం తీక్షణంగా చూస్తే మీకు అర్థమైపోతుంది మీరేం తప్పులు చేస్తున్నారు. ఓకే, ఈ సెల్ ఫోన్స్ అన్ని ఇక్కడ కొంచెం ముందుకు పెడితే మంచిది. సెల్ ఫోన్ కాదు, బైబిల్ చూసుకోవాలి. అయితే మన పాపములను మనం ఒప్పుకునే ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడును కనుక మన పాపములను క్షమించి సమస్త చెడ్డ నీతి నుండి, సమస్త దుర్నీతి అంటే ఏంటి? చెడ్డ నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేస్తాడు. మనమే ఉతుక్కుంటే కాదు, అప్పుడప్పుడు డ్రై క్లీనింగ్ కూడా ఇవ్వాలి కదా. డ్రై క్లీనర్స్ మనకన్నా మంచి ఉతుకుతారు. ఏ మచ్చలు ఏమైనా మరకలు ఉంటే, మంచి దుస్తులు ఉంటే వాటిని డ్రై క్లీనర్స్కి ఇస్తే వాళ్ళు మళ్ళీ కొత్తగా చేసి ఇచ్చినట్లుగా మన పాపాలు ఒప్పుకుంటే మనం నమ్మదగిన వాళ్ళం కాదు. కానీ దేవుడు మన పాపాలను క్షమించి మన పాపములు, సమస్త పాపం నుండి మనల్ని పవిత్రులుగా చేస్తాడు. హల్లెలూయా. అయితే నమ్మదగిన దేవుడికి అప్పగించాలి. మన పాపాలు కూడా ఆయనకు అప్పగించాలి, మన భారం కూడా ఆయనకు అప్పగించాలి, మన దుఃఖం కూడా ఆయనకు అప్పగించాలి. మన సమస్త మనం మొయ్యలేనటువంటిది ఏది ఉందో అదంతా కూడా ఆయనకి అప్పగించాలి. హల్లెలూయా. మీ ఆత్మలను కాపాడే దేవుడు, పరలోకంలో నిలిపే దేవుడు, మీ పాపలు బట్టి నరకానికి పోయేటువంటి వ్యక్తులను ప్రభు వైపు నడిపించే దేవుడు, నమ్మకమైన దేవుడు. ఏంటి ఈరోజు అంశం ఏంటి? ఎవరి దగ్గరికి వచ్చారు మీరు ఈరోజు? ఎవరు పిలిచారు మిమ్మల్ని ఈరోజు? నమ్మకమైన దేవుడు. ఇవెన్నెన్నో మొక్కులు మొక్కుకున్నామేమో, ఆ మొక్కులన్నీ కూడా తీర్చగలిగిన నమ్మకమైన దేవుడి యొక్క సన్నిధికి మీరు వచ్చారు. ఆయన మిమ్మల్ని ఎప్పుడు నిరాశపరచబడనీయడు. ఆయన ఎప్పుడు మిమ్మల్ని క్రింద పెట్టడు, ఎప్పుడు తలగానే పెట్టడానికి ఇష్టపడతాడు. కానీ ఆ నమ్మకమైన పిలుపుకు తగినట్లుగా మనం పిలువ. సపోజ్ మనల్ని ఎవరో పిలిచారు, పెద్దవాళ్ళు, ఐఏఎస్ ఐపీఎస్ ఎవరో పిలిచారు. మురికి బట్టలతో వెళ్తారా? చిరిగిపోయిన బట్టలతో వెళ్తారా? చింపుతాలతో వెళ్తారా? ఏమి అంటే అసలు పక్కోడు సాహిత్యలేనటువంటి పరిస్థితిలో వెళ్తారా? ఎలా అయితే శుభ్రపరచుకుంటారో, ఉన్న దుస్తులను మరి మంచిగా చేసుకుంటారో, ఉన్నతాలను మరి మంచిగా అలంకరించుకుంటారో, అలాగా ఆ లెవెల్కు తగినట్లుగా మనం ఆయన సన్నిధికి వెళ్ళాలి. హల్లెలూయా. మిమ్మల్ని పిలిచిన దేవుడు సమాధానకర్త, పరిశుద్ధుడు. ఆ పరిశుద్ధుడైన దేవుని సన్నిధిలో పరిపూర్ణులుగా చేసేటువంటి దేవుడి దగ్గరికి మనం వెళ్తూ ఉన్నాం. హల్లెలూయా. ఆ ప్రభు యొక్క సన్నిధిలో ఉందాతనంగా. చర్చికి ఎవరైనా షర్ట్ లేకుండా రమ్మంటారా? ఎప్పుడైనా చర్చికి ఎవరైనా షర్ట్ లేకుండా వెళ్ళారా? ఉందాతనంగా వెళ్ళాలి, గౌరవప్రదంగా వెళ్ళాలి. మీకున్నటువంటి మంచి ఇష్టమైనటువంటి ఆభరణాలు ధరించుకొని, పరిశుద్ధ అలంకారాలు ధరించుకొని ఆయన సన్నిధిలో సాగిలబడి ఆయన పూజించడానికి మనం వెళ్తాం. హల్లెలూయా. మనం ఎప్పుడు కూడా మన దేవుడు ఎప్పుడు కూడా ఉన్నతమైనటువంటి విలువలు కలిగినటువంటి వ్యక్తి. ఆ పరిశుద్ధతకు తగినట్లుగా, ఆ సమానతత్వానికి తగినట్లుగా, ఆ ఉందాతనానికి తగినట్లుగా మనం ఆయన సన్నిధిలో చేరాలి. హల్లెలూయా. ఆ కృపాసనం దగ్గరికి చేరడానికి దేవుడు మనల్ని పిలిచాడు. ఇంతకుముందు గొర్రె పిల్ల మీద ఎక్కి వచ్చాడు,
ఇప్పుడు దేని మీద వస్తాడంట? ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 11వ వచనం. ఏం తెరవబడుతుంది? యేసు ప్రభు బాప్తిజం తీసుకుంటే ఏం తెరవబడింది? ఏం తెరవబడింది? ఆకాశము తెరవబడింది. అక్కడ ఒక గొప్ప స్వరం వినబడింది, ఇదిగో ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాననే స్వరం అక్కడ నుండి వినబడింది. హల్లెలూయా. ఈయన మాట్లాడితే పరలోకం కూడా ఏమవుతుంది? తెరవబడుతుంది. ఈయన మాట్లాడితే పరలోకం నుండి పావురం దిగి వచ్చింది, ఆకాశం నుండి పావురం దిగి వచ్చింది. ఈ గొప్ప ప్రధాన యాజకుడు మనకున్నాడు కనుక పరలోకం తెరవబడుటయు చూచితిని. హల్లెలూయా. కనుక చూచేటువంటి వ్యక్తులుగా ఉండాలి, దేవుని చూసే వ్యక్తిగా ఉండాలి, ప్రభువును చూసే వ్యక్తిగా ఉండాలి, పరిశుద్ధిని చూసే వ్యక్తిగా ఉండాలి, నమ్మిన దేవుడిని చూసే వ్యక్తిగా ఉండాలి. నీ నమ్మకమైనటువంటి దేవుడు నీకు సహాయం చేసేటువంటి వ్యక్తిగా నీవు ఉండాలి. ఆ యొక్క విధానంలోనికి మనం మార్చబడాలి. హల్లెలూయా. ప్రభువును చూడగలిగేటువంటి సామర్థ్యం మనకు దేవుడు అనుగ్రహిస్తాడు. ప్రభువును ఆరాధించేటువంటి వ్యక్తులుగా దేవుడు మనల్ని చేశాడు. ఆ నమ్మకమైన దేవుడు, ఇదిగో ఆకాశం తెరవట నేను చూచితిని. ఎప్పుడు? అదిగో ఏం కనబడిందంట? తెల్లని గుర్రం కనబడింది, దాని మీద కూర్చున్నవాడు. హల్లెలూయా. ఆయనకి ఏమని పేరు పెట్టారు అక్కడ? నమ్మకమైన వాడు. నిన్ను చూసి నమ్మకమైన వాడని చెప్పగలరా ఎవరైనా? నీ జీవితాన్ని చూసి నమ్మకమైన వారని అనగలరా? యేసు ప్రభువును గురించి పరలోకము తెరవడం చూసి అక్కడ తెల్లటి గుర్రం మీద కూర్చున్నటువంటి వ్యక్తి ఎవరంట? నమ్మకమైన వాడును సత్యవంతుడు. నమ్మకమైన వాడు సత్యవంతుడు అంటే అబద్ధమే లేనటువంటి వ్యక్తి. నమ్మకమైన వాడు సత్యవంతుడును అను పేరు గలవాడు. అను నామం ఏంటి? పేరు గలవాడు. అన్ని నామముల కన్నా పైనామం గలవాడు. ఏ లోకంలో దరిద్రుడు అనుకున్నారు, ఆయన ఈ లోకానికి వచ్చినప్పుడు ఏమీ లేనటువంటి నిరుత్తరుడిగా వచ్చాడు. అలాంటి వ్యక్తికి పరలోకంలో తెల్లటి గుర్రం మీద కూర్చొని ఆసీనుడైన వాడు కనబడుతుండగా ఆ గుర్రం మీద వచ్చేటువంటి వ్యక్తికి నమ్మకమైన వాడును సత్యవంతుడును అను నామం గలవాడు. ఆయన నీతిని బట్టి విమర్శ చేయొచ్చు, యుద్ధం జరిగిస్తున్నాడు. ఆయన నీతిని బట్టి, ఆయన అట్ వర్క్, ఆయన పనిలో ఉన్నాడు. ఏం పనిలో ఉన్నాడు? నీతిని జరిగించే పనిలో ఉన్నాడు. ఆయన నీలో నీతిని స్థాపించి చేసేవాడుగా ఉన్నాడు. ఆయన నీతి పరుడై ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు పరలోకంలో కూడా న్యాయవంతుడు, పరలోకంలో నమ్మకస్తుడు, భూమి మీద నమ్మకస్తుడు, మనుషుల్లో నమ్మకస్తుడు, మనుషులందరిలో కూడా నమ్మకమైన వాడు. ఆ నమ్మకమైన దేవుడు తన సహవాసానికి ప్రవక్తలను పిలిచాడు, పరిశుద్ధులను పిలిచాడు, మనలాంటి అన్ని చోట్ల ప్రార్థన చేసే వాళ్ళందరినీ కూడా పిలిచాడు. హల్లెలూయా. ఆయన నమ్మకస్తుడు. ఆయన నిన్ను నన్ను నమ్మకంగా ఉండమని కోరుతున్నాడు. నమ్మకస్తులను దీవించే దేవుడు. పరలోకంలో కూడా ఆయన పేరేంటంట? నమ్మకమైన వాడు, సత్య సాక్షి. హల్లెలూయా. సత్యం గురించి బోధించేవాడు. ఆయన అందరిలో యుద్ధం జరుగుతూనే ఉంది. ప్రతి ఒక్కరిలో యుద్ధం. యుద్ధం అంటే ఇద్దరు వ్యక్తుల మధ్యలో, రాజుల మధ్యలో కాదు యుద్ధం. అంతర్మదం మన యొక్క హృదయంలోనే యుద్ధం జరుగుతూ ఉంటుంది. ఈరోజు ప్రార్థనకి వెళ్ళాలా వద్దా? యుద్ధం. ఏమి వెళ్తాంలే, అదొక యుద్ధం. లేకపోతే ఇట్లా దేవుడు మనల్ని ఇంతగా కాపాడాడు, ఆయన కృతజ్ఞత చెప్పాలి, అది యుద్ధం. ఈ అడుగులో, ఈ యొక్క ప్రాంగణంలో అడుగుపెట్టే వరకు మీలో ఎన్ని యుద్ధాలు జరుగుతాయో. మీ మనసులో శరీరం ఒకటి కోరుకుంటుంది, ప్రాణం ఒకటి కోరుకుంటుంది, ఆత్మ ఒకటి కోరుకుంటుంది. కనుక ఈరోజు ఎలా వెళ్ళకపోతే ఎట్లా, కనీసం ఆమె కన్నా అందం వెళ్తానని అనుకునేటువంటి వ్యక్తులు కూడా ఉంటారు. వచ్చే వరకు అపవాదితో మీకున్నటువంటి సంఘర్షణ అనేటువంటిది చాలా బలంగా ఉంటుంది.
అయితే దాన్ని జయించి ప్రభు యొక్క పిలుపు అందుకొని వచ్చారు. హల్లెలూయా. జయించేవాడికి జీవ కిరీటం ఇస్తాడంట. శోధన జయించేవాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభువు తను ప్రేమించి వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటం పొందుతాడని చెప్పి యాకోబు పత్రిక 1:12 నుంచి ఉన్న భాగంలో ఈ మాటలు కనబడతాయి. కనుక దేవుని వాక్యం చెప్తుంది. యాకోబు పత్రిక 1:12, శోధన సహించేవాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభు తన్ను ప్రేమించి వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటం పొందును. హల్లెలూయా. కనుక మీ పోరాటంలో దేవుడున్నాడు, మీ శోధనలో దేవుడున్నాడు, మీ దుఃఖంలో దేవుడున్నాడు, మీ వేదనలో దేవుడున్నాడు. ఆయన శోధనలో మీరు జయిస్తే ఆయన వాగ్దానం ఏంటంట? జీవ కిరీటం. జ్వరం వచ్చింది పడుకో అంటాడు అపవాది. దేవుడు అంటాడు లే, దేవుని యొక్క సన్నిధికి పద అంటాడు. కనుక అందరూ చెప్తారు జ్వరం వచ్చింది కదా పడుకో. శోధన జయించేటట్లు చేస్తున్నామా? శోధనకు అంకితమయ్యేటట్లు ఉంటున్నామా? శోధన జయించేవాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడే ప్రభు తను వాగ్దానం చేసిన జీవ కిరీటం పొందుకుంటున్నాడు. హల్లెలూయా. ఎలాంటి కిరీటము? జీవ కిరీటం. జీవం అంటే ఆరోగ్యం అన్నట్లు. ఆరోగ్యం ఇచ్చే దేవుడి సన్నిధికి మనం పరుగులెత్తాలి. హల్లెలూయా. కనుక శోధన జ్వరం వచ్చింది పడుకో, కాళ్ళు పోయింది పడుకో, రాత్రి అలసిపోయిన పడుకో అనేటువంటిది ఏంటి? అపవాదితనం. దేవుడి సన్నిధికి పరుగులెత్తాలి. వాడు దిగ్గున లేచి శృంగారం అనే దేవాలయం దగ్గర ఉన్నవాడు ఏం చేశాడు? వెండి బంగారాలు మా దగ్గర లేవు, కానీ నాకు కలిగిందే నీకు ఇస్తున్నాను, నువ్వు లేచి నీ పరిపెత్తుకొని నడు అన్నాడు. వాడు వెంటనే లేచి పరిపెత్తుకొని నడిచాడు, స్వస్థత పొందాడు. హల్లెలూయా. వాడి పైబట్ట పారవేసాడంట, వాడి గిన్నె పారవేసాడంట. వాడు లేచి ప్రభు యొక్క సన్నిధిలో నిలిచాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు దేవుడు నిన్ను వాగ్దానం చేస్తున్నాడు. ఏ కిరీటం ఇద్దామని పిలిచిన దేవుడు, నమ్మదగిన దేవుడు. ఆ నమ్మకత్వాన్ని నిరూపించడానికి ఆయన ఖచ్చితంగా ఉన్నాడు. ఆయన అంటాడు నాలో పాపం ఉందని మీలో ఎవరైనా ఒకరు చెప్పగలరా అని. ఆయనలో పాపం లేని దేవుడికి పాపం కలిగిన మనం వస్తే మన పాపం నుండి ప్రక్షాళన చేసి మనల్ని నీతిమంతులుగా తీర్చి తన యొక్క జీవ కిరీటం ఇవ్వడానికి దేవుడు మనల్ని నడిపిస్తున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఏదో చర్చ అంటే ఒక 2-3 పాటల నుండి, ఒక ప్రార్థన నుండి, ఒక ప్రసంగం ఉండేటువంటి దానికి రావట్లేదు. మీరు ఎక్కడికి వచ్చారంటే ప్రభు మీ హృదయ వాంఛను తీర్చే చోటుకు వచ్చారు. హల్లెలూయా. నాకు మొరపెట్టు, నేను నీకు ఉత్తరం ఇస్తాను, నువ్వు గ్రహింపలేని గొప్ప సంగతులు, గూఢమైన సంగతులు నేను నీకు తెలియజేస్తాను అన్నాడు. గ్రహింపలేని గొప్ప సంగతులు, గూఢమైన సంగతులు నేను నీకు తెలియజేస్తాను. హల్లెలూయా. ఆయన అలాంటి గొప్ప కార్యాలు చేస్తాడు. ఈ పెళ్లి కాడు ఒక మెరకల్. డబ్బులు లేక పెళ్లి ఆగిపోయే పరిస్థితి. ప్రార్థన చేస్తాను, ఏం చేస్తున్నా? రామారావు వాళ్ళు ఎట్లా ఉందని అడిగితే మొన్న చెప్పారు డబ్బులు లేకుండా పెళ్ళి ఇంత త్వరగా అయ్యేటట్లు లేదని అన్నారు. కనుక ఈరోజు కార్డు తెచ్చారు ప్రభు సన్నిధిలో, పరిశుద్ధ స్థలంలోనికి ప్రార్థన చేస్తుంటే కార్డు ఇచ్చారు. కనుక ఇది మెరకల్. హల్లెలూయా. మెరకల్, అద్భుతం. మనలో అద్భుతం జరిగిన మనకు కనబడినటువంటి స్థితి, మన అంధకార స్థితులను తొలగించుకోవాలి. హల్లెలూయా. ప్రభు చిన్న మేలు చేసిన ఆయన కృతజ్ఞత చెప్పాలి. హల్లెలూయా. దాదాపు 3 లక్షల రూపాయలు కావాలి పెళ్లికి. ఎక్కడ నుండి ఇస్తామన్న వాళ్ళు రిక్త హస్తాలు చూపించారు. ఇస్తామన్న వాళ్ళు ఎవరు ఇస్తారో అని తెలియదు. ఎక్కడ నుండి వస్తాం? కొండల తట్టు నాకు అండ్లెత్తించున్నాను, నాకు యెహోవా వల్లనే నీకు ఆయన భూమి ఆకాశమును సృష్టించు, ఆయన్ని పాదము తొట్టుల్లోనేడు, నిన్ను కాపాడువాడు కొనుక్కోడు, నిద్రపోడు. నువ్వన్నా అలసిపోయి నిద్రపోతావేమో, కానీ నీ సమస్య మర్చిపోతావేమో. దేవుడు మాత్రం నీ సమస్య మర్చిపోడు. హల్లెలూయా. ఆయన నమ్మదగిన దేవుడు. ఆయన నిన్ను దీవిస్తాడు, నీ పిల్లల్ని ఆశీర్వదిస్తాడు, వృద్ధి పొందిస్తానని చెప్పినటువంటి దేవుడు. ఆ నమ్మకమైన దేవుడికి మనం ఎట్లా ఉండాలి? ఎలా ఉండాలి?
ఏం మాట రావట్లేదండి. నమ్మకంగా ఉండాలి. హెబ్రీ స్త్రీలు చాలా చురుకైన వాళ్ళు స్త్రీలు అంట. ఐగుప్తు స్త్రీలు వచ్చేసరికి, మంత్రసానులు వచ్చేసరికి వీళ్ళ పిల్లలు కానీ వాడు ఏడవకుండా చూసేవాడంట. హల్లెలూయా. ఏడవకుండా చూడడం ఎట్లా ఉంటుంది? పిల్లల్ని కనేస్తే కన్న తర్వాత వాడు బ్రతికున్నాడని తెలవడానికి కారణం ఏంటి? ఏడిపే. కానీ మగ పిల్లవాడు పుట్టినాడని తెలిస్తే ఐగుప్తీయులు చంపేస్తారు ఇశ్రాయేల్ పిల్లలు. అయితే ఈ హెబ్రీ స్త్రీలు చాలా చురుకైన వాడు. వాళ్ళు వచ్చే లోపలనే పిల్లల్ని కన్న తర్వాత వాడు ఏడవకుండా చేసేవాడు. హల్లెలూయా. ఆర్ యు హియరింగ్? ఆర్ యు విత్ మీ? అర్థమవుతుందా? అలాంటి అద్భుతంగా దేవుడు వాళ్ళకి జ్ఞాన సంతృప్తి పెట్టాడు. మోషేను బ్రతికించాడు. మోషే బ్రతికినందువల్ల, బహుసుందరుడై ఉండడం వల్ల దేవుని యొక్క ప్రణాళిక ఆ జమ పెట్టెలో పెట్టి నీళ్ళలో వదిలిపెడితే అది ఉల్టాయిపోయి పడిపోతే పడకుండా కాపాడి ఇశ్రాయేల్ ప్రజలందరినీ కూడా విడుదల కొరకు కారణకుడు అయినటువంటి మోషేను దేవుడు అద్భుతంగా ఆశీర్వదించాడు. హల్లెలూయా. మోషే భూమి మీద ఉన్నటువంటి భక్తులందరిలో నమ్మకమైన వాడు. హల్లెలూయా. మోషేని బట్టి దేవుడు ఏమన్నాడు? నమ్మకమైన వాడు. కనుక అబ్రాహాము కూడా నమ్మకమైన వాడు. దేవుడి యొక్క సన్నిధిలో నమ్మకస్తులను దేవుడు వెతుకుతున్నాడు. మనం కూడా నమ్మకంగా ఉండాలి. దేవుడు నమ్మకస్తుడు, నీ అక్కర్లన్నీ తీర్చే దేవుడు. ఆయన పరలోకంలో కూడా ఆ తెల్లటి గుర్రం మీద కూర్చొని నమ్మకమైన వాడును, సత్యవంతుడును, తర్వాత యుద్ధాలు చేసేటువంటి పరిస్థితిలో ఈ యొక్క జీవితంలో మనకు ఆయన మన పక్షంలో యుద్ధం చేస్తూ మనల్ని యథార్థ నీతిపరులుగా తీర్చిదిద్దుతున్నాడు. హల్లెలూయా. నమ్మక వస్తువులను బట్టి దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. దేవుడి దినం నిన్ను నన్ను ప్రేమించి ఆయన సంరక్షణలో ఉండడానికి పిలిచాడు. దేవుడు ఎంత గొప్ప నమ్మకస్తుడు ఒక్కసారి ఆలోచన చేయాలి. మన ఇంటికి బంధువులు వచ్చినా మన ముక్కు పుల్ల ఏంటి ఆ పడక మీద పెట్టామనుకోండి, మనకు చాలా ఆప్తులై వచ్చిన ఆ ముక్కు పుల్ల ఒకవేళ ఆకర్షిస్తే ముక్కు పుల్ల పోయిందనుకోండి, ఆ బంధువులను అనలేము, అడగలేము కదా. కానీ అనుమానం మాత్రం ఎక్కడ ఉంటుంది? ఎంత ప్రేమించి ఎంత కోడిని కోసినా మేకను కోసినా తిండి పెట్టినా నా ముక్కు పుల్ల మాత్రం ఏమైపోయింది? ఎంత ప్రేమించినా సరే నమ్మకస్తులు కాకుండా, ఎంత ప్రేమించినా ఆ పడక మీద చిల్లర వేసేసామనుకోండి, ఎవరైనా కొత్త వాళ్ళు మన ఇంటికి వస్తే చిల్లర ఉన్నాయో అపనమ్మకం. కానీ దేవుడు ఎవరు? నమ్మకమైన వాడు. నమ్మకమైన వాడు. బస్సులో ఖర్చు వేసి బయట తీసే ఖర్చు ఎంతో ఉందో అప్పుడప్పుడు బస్సులో సీటు పట్టుకోవడానికి ఖర్చులు వేస్తారు. సీటు పోతే పోయింది, ఖర్చు పోకూడదు. అనగా ఖర్చు కొరకు మళ్ళీ చూస్తారు ఖర్చు ఉందా లేదా. అనగా మనుషులు ఎవరు కూడా నమ్మదైన వారు. నమ్మదైన దేవుడు, నమ్మదగిన వాడు, నమ్మదగిన సహవాసానికి మిమ్మల్ని పిలిచిన వాడు. ఆ నమ్మకమైన ప్రభుకి మన జీవితం అంకితం చేయాలి. హల్లెలూయా. కనుక దేవుడు నమ్మదగిన, మీ హృదయవాంఛలన్నీ కూడా చూస్తాడు, మీ కోరికలన్నీ కూడా నెరవేరుస్తాడు. మీకు ఇవి కావాలని మీ పరలోక తండ్రికి ముందే తెలుసు. మీకు ఏం కావాలో అవి కావాలని ముందే తెలుసు కనుక వాటిని మీకు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. దేవునికి వందనాలు. మీ అందరికి కూడా వందనాలు. నమ్మకమైనటువంటి వ్యక్తులుగా జీవించాలని ప్రభు యొక్క ఆశ ప్రార్థన చేశాం. పరిశుద్ధుడా, నమ్మకమైన దేవా మీకు స్తోత్రం. మాలో నమ్మకం లేకున్నా మీ నమ్మకత్వాన్ని బట్టి, మీ యథార్థతను బట్టి, మీ పరిశుద్ధతను బట్టి, మీ పిలుపుని బట్టి మమ్మల్ని నడిపించారు నాయన. మీ రక్షణ మాకు అనుగ్రహించారు. మీ కొరకు బ్రతికే భాగ్యం, ఈ జీవిత ప్రభా మీరు మాకు ప్రసాదించారు తండ్రి. ఒకరి పట్ల ఒకరి నమ్మకం లేని పరిస్థితిలో, ఒకరిని గురించి ఒకరి ప్రభా యథార్థంగా ఉండలేని పరిస్థితిలో మీరు ప్రభా మాలో మీ యొక్క పరిశుద్ధాత్మ యొక్క జ్ఞానాన్ని అనుగ్రహించి మీరు ఎలాంటి గొప్ప దేవుడు, నమ్మకమైనటువంటి దేవుడు, నమ్మకమైన సహవాసానికి పిలిచారు. నమ్మకమైనటువంటి వ్యక్తులుగా ఉండడానికి, నమ్మకంగా ప్రభా మీ కొరకు జీవించడానికి మీ నమ్మకత్వాన్ని మాకు నిరూపించారు. అందును బట్టి స్తోత్రం. ఎవరు ఏ హృదయంతో వచ్చారో
ఎలాంటి పరిస్థితులు వచ్చారు, ఎలాంటి ఆకలితో వచ్చారు, ఆకలి దప్పులు తీర్చే దేవుడు నాయన. వారి హృదయ వాంఛలను తీర్చి వారి మొక్కుబడులను దీవించిన వారి ఆశను ఫలింపజేసే దేవా, మీ పరిశుద్ధమైన నామానికి స్తుతులు చెల్లిస్తున్నాం. దీవించండి. సుదూర ప్రాంతం నుండి వచ్చినటువంటి దేవమ్మ గారు, వారి కుమార్తె, వారి మనవరాలతో ప్రార్థన చేస్తున్నాం. శివాజీని బట్టి, వారి కుటుంబాన్ని బట్టి వందనాలు. ఆ రీతిగా ప్రభా, వచ్చినటువంటి దూర ప్రాంతాల్లో వచ్చినటువంటి ప్రియులందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం. దేవుడు నమ్మకమైన సహావాసానికి పిలిచారు. నరసింహరావు గారిని బట్టి కూడా మీకు వందనాలు. ఉద్యోగానికి ప్రభా సెలవు పెట్టి మరీ వచ్చారు. వారి నమ్మకత్వాన్ని మీరు చూస్తున్నారు. ఆ రీతి ప్రభా, ప్రభు స్వస్థపరిచాడని శిరీష్ ప్రభా మీకు ఆరాధించాలని నమ్మకంతో వచ్చారు. అందును బట్టి స్తోత్రం. వచ్చిన ప్రతి ఒక్కరి నమ్మకత్వాన్ని వమ్ము చేయకుండా వారికి నీతికి తగినట్లుగా, వారి క్రియలకు తగినట్లుగా వారిని ఆశీర్వదించి వారి బ్రతుకు దినములన్నింటిలో కూడా మీ కృపాక్షేమను మీరు ప్రసాదిస్తున్నందుకు స్తోత్రం. దీవించండి. యవన బిడ్డలను దీవించండి, పెద్దలను దీవించండి ప్రభా, కుమారులను కుమార్తెలను దీవించండి. చిన్నవారు ఎవరెవరైనా సరే ప్రభా, చిన్నవారి మొదలుకొని వృద్ధుల వరకు ప్రతి వారి హృదయ వాంఛలు జరిగిన దేవా, మీ నమ్మకత్వంతో వారి కొరకు గొప్ప కార్యాలు జరిగించమని యేసు పవిత్రమైన నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. సమయంలో బలలో పాదపంపులు పొందుకునేవారు మీ చేయెత్తి చూపించండి. అక్కడే ఉండి ప్రార్థన చేస్తాం. ప్రభువైన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని దాన్ని విరిచి తన శిష్యులకు ఇచ్చి పుచ్చుకొని తినడి, ఇది మీ కొరకు అనేకుల కొరకు విరగొట్టబడిన క్రీస్తు శరీరం, నన్ను జ్ఞాపకం చేసుకుంటాను ఇది చేయడం చెప్పి ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన ఒక పాత్రను ఎత్తుకొని పుచ్చుకొని త్రాగుడి, ఇది మీ కొరకు అనేకుల కొరకు చిందింపబడిన నూతన నిబంధన నా రక్తం, నన్ను జ్ఞాపకం చేసుకుంటాను ఇది చేయడం చెప్పి. దేవుని యొక్క మందిరంలోనికి తీయబడినటువంటి అర్పణలు బట్టి దేవునికి వందనాలు. వచ్చే వారం కోతకాల పండుగ మనం జరిపిస్తాం. ఆ వచ్చిన ఆదాయం అంతటిని బట్టి ఈ న్యూ ఇయర్లో ఈ ప్రొజెక్టర్ కావాలని ప్రార్థన చేస్తున్నాను. ఈ వైరు ఎందుకు వదిలేరో ఎవరికి చాలా మందికి తెలియదు, కొంతమందికి తెలుసు. ప్రొజెక్టర్, ఆ ప్రొజెక్టర్ కొరకు ఈ కోతకాల అర్పణ అంతా కూడా దాని కొరకు వెళ్ళాలని కోరుతున్నాను. మీ రుచికరమైన పదార్థాలు వాటిని అందరూ కూడా ఆస్వాదించేటట్లు మంచి రేటు పెట్టి వాటిని ప్రభు మహిమార్థమై సేల్ చేసేటట్లుగా తీసుకురావాలని కోరుతున్నాను. ఎందుకంటే దానివల్ల ఒక ప్రాజెక్ట్ ఇది ఒకటి చేయగలిగాం, చేస్తాం, ఈ లోటు ఉండకూడదు అనేటువంటిది. దేవుని యొక్క మందిరంలో లోటు లేకుండా ఉండాలి అని చూడాలి. మీ అందరి బొమ్మలు కనబడతాయి ఇక్కడ. మీరందరూ చేసేటువంటి ప్రతి ప్రార్థన కూడా చాలా మందికి వినబడుతుంది. తర్వాత దేవుని వాక్యంలో విశేషమైనటువంటి విషయాలు ఉంటాయి, దాని ముందే ప్రిపేర్ చేసి వేస్తాం కనుక అదంతా కూడా కనబడుతుంది. కనుక మనం మాత్రమే చాలామందికి దీవెనకరంగా ఉండాలనే ఉద్దేశంతో అది పెట్టాం. దాని నెరవేర్పు ఈ సంవత్సరంలో చూడాలని. అయితే దాన్ని ఎట్లా మనం చేయాలి, ఏ రీతిగా మనకు వనరులు వస్తాయి, అయితే ఇదొక ప్రాజెక్ట్. అది దాని కొరకు ఈ స్పెషల్గా దాని కొరకు రూపొందించాం కనుక దాని కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. రకరకాల ప్రయత్నాలు వెతుకుతూ ఉన్నాం కనుక అది జరగాలి అని అందరూ కూడా ప్రార్థన చేయాలి. మీ తినుబండారాలు ఇంకొకరికన్నా మంచిగా, టేస్టీగా, రుచిగా మనమే కొనుక్కోవాలి. ఎవరు కొనాలి? కొనే వాళ్ళని కూడా పిలవాలి. మీరు రావాలి, మీ బంధువులు రావాలి కనుక అలాంటి వ్యక్తులందరినీ మనం పిలిస్తే మన సేల్ అవుతుంది. ఆ సేల్ అయినటువంటి వచ్చే ధనం ప్రభు మహిమార్థమై మనం ఇక్కడ ఇస్తాం. హల్లెలూయా. నాతో ఏకీభవించిన అందరూ హల్లెలూయా చెప్పు. హల్లెలూయా. కనుక అందరినీ వస్తారని, మీరందరూ నమ్మకమైన వాళ్ళని చెప్పి నమ్మకమైన దేవుని సన్నిధిలో మనం నిరూపించుకుందాం. యూత్ అందరూ కూడా ఒక ప్రోగ్రామ్, ఓకే, మా అమ్మలు మా నాన్నలు చేస్తారని కాక మీరు వెరీ స్పెషల్ గెస్ట్ ఆన్ దట్ అకేషన్. సో హ్యావ్ టు పే యువర్ అటెన్షన్. మీ యొక్క
విషయం మీరు ఉండాలి, మీరు చేయాలి. అందరూ కూడా మనం దేవుని కొరకు బ్రతకాలి. అందుకొరకు మనం ఇందిరాగాంధీ చెప్పిన స్లోగన్ నేను మళ్ళీ జ్ఞాపకం చేస్తాను. మనకు ఛాలెంజ్ లేకపోతే మనం ఇప్పుడు కూడా పైకి రాం. మనలో ఒక ఛాలెంజ్ ఉండాలి. ఆ ఛాలెంజ్ కొరకు మనం పనిచేయాలి. నేను దేవుడి కొరకు ఇది చేస్తా అని చెప్పి ఆ ప్రకారం మనం చేయాలి. మీ అందరి రుచికరమైన వంటలు నాకు ప్రతి ఇల్లు తెలుసు, ప్రతి వారి వంటకం తెలుసు, టేస్ట్ కూడా తెలుసు. కనుక అటు అందరూ కూడా ఆస్వాదించాలని, ఎవరు కూడా డుమ్మా కొట్టకూడదని, ఎవరు కూడా ఆ రోజు నిరాశ పడకూడదని, డబ్బులు లేకపోయినా సరే వచ్చి కొన్ని తినాలి, తర్వాతనే పే చేయొచ్చు. డబ్బులు లేవు కదా, జీతం రాలేదు కదా అని అనుకోకూడదు. తర్వాత ఇస్తారని నమ్ముతున్నాం. మంచి క్రిస్మస్ చేయాలి. న్యూ ఇయర్లో మంచి ఎంటర్నెన్స్ మనం ఉండాలి. కనుక దేవుడు నాకు ఇచ్చినటువంటి దాంట్లో నేను నా జీవితంలో కొద్దిపాటి నమ్మకం చూపిస్తే దేవుడు 1000 దేవుడు నాకు సమృద్ధి ఇస్తాడు అని నమ్మి ఆ ప్రకారం చేస్తే దేవుడు దీవిస్తాడు. పరిశుద్ధుడా, నమ్మకమైన దేవా, మీకు స్తోత్రం. ఈ సమయంలో మీ సన్నిధిలో సమర్పించినటువంటి ఈ కానుకలను బట్టి ప్రభా, మిమ్మల్ని ప్రేమించిన వారిని మీరు నూరంతల దీవెనతో నింపుతారు. అది ఖచ్చితం. ప్రభా, మేమేమై ఉన్నామో అది మీ కృప వల్ల అయినాం. ఈరోజు ఈ రీతిగా ఈ స్థితిలో ఉండడం మీ ఉద్దేశంలో ప్రభా మమ్మల్ని తలగా ఉంచారు. అందును బట్టి స్తోత్రం. అనేకమైన ఒడిదుడుకుల నుండి, ఇబ్బందుల నుండి, కష్టాల నుండి, శ్రమల నుండి, బాధల నుండి, వేదనల నుండి, శోధనల నుండి, అనేక రోగాల నుండి మమ్మల్ని కాచి కాపాడి నన్ను, నా కుటుంబాన్ని, నా సంఘాన్ని, సంఘ ప్రియులను నన్ను దీవించారు. అనేకులను ఆశీర్వదించే భాగ్యం కలిగజేశారు. కాలక్రమంలో ప్రభా అనేకమైనటువంటి మార్పులు, ప్రవర్తనలో, తలంపులు ప్రభా మీ అద్భుతమైన సమృద్ధిని అనుగ్రహించారు, దీవించారు. అందుకు వందనాలు. మీకు నమ్మకంగా బ్రతుకుతూ మీ కొరకు నాయన మీరు చేసిన మేళ్లను తలపోస్తూ మీ సన్నిధి ఇచ్చినటువంటి కానుకలను బట్టి వందనాలు. బ్రదర్ రమేష్ గారిని బట్టి వందనాలు. ఆయన కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించండి. తన నమ్మకత్వాన్ని బట్టి ప్రభా మీకు సమర్పించి తన కానుకను మీ మహిమార్థమై వర్ధిల్ల చేయమని వేడుకుంటున్నాను. కె సునీల్ కుమార్ గారిని బట్టి వందనాలు. వారిని, వారి కుటుంబాన్ని ప్రేమించి దీవించి, వారి పిల్లల్ని ప్రభా, వారి సతీమణ్ణి ఆశీర్వదించి, వారి తల్లిదండ్రులను దీవించి ప్రభా వారికి ఇచ్చినటువంటి దానిలో 10వ భాగం మీ సమూహంలో సమర్పించి ఉంటుండగా 1000 దీవెనతో నింపండి. ఏ లోటు రాకుండా ఆశీర్వదించండి. మీ దాసురాలు సుశీల గారిని బట్టి వందనాలు. తన జీవితంలో నేను చేసిన మేళ్లకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ తన కృతజ్ఞత అర్పణ సమర్పించి ఉంటుండగా నమ్మకమైనటువంటి వ్యక్తిగా పరిశుద్ధాత్మ పూర్ణుడు ప్రభు మహిమార్థమై ఆయన వాడుకని కోరుతుంటున్నాం. అదే ప్రభాకర్ గారి కొరకు ప్రార్థిస్తున్నాం. ఈ ప్రభాకర్ని బట్టి వందనాలు. తన యొక్క కానుకను మీకు సమర్పించి ఉంటుండగా ఆశీర్వదించండి, అద్భుతాలు చేయండి నాయన. ఆయన రీతిగా దీవించండి, ప్రతి మేలుతో తృప్తిపరచండి. మోహన్ రావు గారి కొరకు ప్రార్థిస్తున్నాం. వారిని, వారి కుటుంబాన్ని దీవించిన వారికి ఇచ్చిన దానిలో నుండి 10వ భాగం మీకు ఇచ్చుండగా 1000 సమృద్ధితో నిండైన మేళ్లతో ఏ లోపము లేకుండా వారిని ఆశీర్వదించండి. కానుకలు సమర్పించిన వారందరిని బట్టి స్తోత్రం. అయ్యా దేవా, నాకు నూరంతలుగా ఇవ్వండి అని ఎవరైతే ఈ కానుక పెట్టే దగ్గర వచ్చి తన మనసు పూర్తిగా చేసిన ప్రార్థన అంగీకరిస్తున్నారో వారందరినీ దీవించండి. ఇచ్చిన ప్రతి ఒక్కరిని నూరంతలుగా వర్ధిల్ల చేయండి. వారి ఆశను, వారి హృదయవాంఛలను, వారి కోరికలను ఫలింపజేసి మీ చిత్తం వారి జీవితంలో జరిగించమని వేడుకుంటున్నాం. ఈ వారంలో జరిగే ప్రార్థనలన్నిటి కొరకు స్తోత్రం. దీవించండి. వచ్చే వారం ప్రభా కృతజ్ఞతార్పణల పండగ ప్రభా నేను సమర్పిస్తుండగా దీవించండి. కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మీ మందిర ఆవుల్లో ప్రవేశించేటువంటి వ్యక్తులుగా ఆశీర్వదించండి. కోతకాలం ప్రభా పంటలు కాక విస్తారమైనటువంటి ధనముతోనూ, ధాన్యంతోనూ, ఆరోగ్యంతోనూ దీవించారు. అందుకు వందనాలు. శిరీష ప్రభా తన ధాన్యాన్ని మీ సముఖానికి సమర్పించారు. చాలా రోజులుగా ప్రభా ఇవ్వలేనటువంటి తన యొక్క పిడికిలు ధాన్యాన్ని ఈరోజు సమకూర్చి జతపరిచి తెచ్చి మీ మందిర ఆవరణలో ఇచ్చారు. వారిని 1000 దీవించండి.
ఏ లోటు లేకుండా మీ బిడ్డలను ఆశీర్వదించి నూరంతుల సమృద్ధితో తృప్తిపరచండి. ఇంకా నమ్మకంగా మీ కొరకు ప్రభా ప్రతిదినం మీ వాక్యం చదువుట్లో ప్రార్థన చేస్తూ భాగ్యవంతులుగా మేమందరం వర్తిల్లడానికి సహాయం చేయండి. రాలేనటువంటి వారి కొరకు, అనారోగ్యం ఉన్న వాళ్ళలో వారందరి కొరకు ప్రార్థిస్తున్నాం. అలా దీవించండి, సంపూర్ణమైన ఆరోగ్యం విజయం ఇచ్చి ఆశీర్వదించు. అందరం కలిసి ప్రభా నెక్స్ట్ వీక్ మీ నామాన్ని కనపరిచే భాగ్యం ప్రసాదించు. కర్సివ్ రైటింగ్ కొరకు ఎవరైతే సిద్ధపరచబడ్డారో ఆయన కొరకు కూడా ప్రార్థిస్తున్నాం. నడిపించు. యేసు కృపగల నామములో నడుచున్నాం తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం మాకు వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి అందు నెరవేరును గాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయండి. మా రుణస్థులను నేను క్షమించిన ప్రకారం మా రుణం క్షమించి మమ్మల్ని శోధన కీడును తప్పించు. ఎందుకనగా రాజ్యం, శక్తి, బలమైన నిరంతరం మీరే స్వామి, ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసు క్రీస్తు ప్రభు యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క ఆదరణ, సమాధాన సన్నిధి, నమ్మకత్వం మనకును ఆయన ప్రేమించే ప్రతి ఒక్కరికి సదా ప్రతి కుటుంబానికి తోడై ఉండును గాక. మీద వర్షింపచేయుమీశా, నీ సత్యవంతము కృపణించుము దేవా, ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు.